చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని 12 గంటల పాటు మూసివేయనున్నారు. ఇక ఆలయంలో 15 గంటల పాటు దర్శనాలు ఉండవని చెప్పారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. భక్తులు అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 నుంచి సోమవారం ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. ఆగమ శాస్త్ర సాంప్రదాయాలను అనుసరించి 6 గంటల ముందుగానే శ్రీవారి ఆలయ ద్వారాలను బంద్ చేయనున్నారు. గ్రహణం వీడిన తరువాత సోమవారం ఉదయం 3 గంటలకు శ్రీవారి ఆలయాన్ని తెరిచి శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇక స్వామివారికి ఏకాంతంగా సుప్రభాత, తోమాల, అర్చన సేవలు నిర్వహించి నైవేద్యం సమర్పించనున్నారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామన్నారు అదనపు ఈవో. ఇక గ్రహణం కారణంగా పౌర్ణమి రోజు జరగవలసిన గరుడ సేవతో పాటు ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులందరికీ కూడా ఇప్పటికే సమాచారం వేరియస్ మాధ్యమాల ద్వారా ఇవ్వటం జరిగింది. ఆదివారం చంద్రగ్రహణం ఉంటుందని ఇప్పుడే అందరికీ చెప్పటం జరిగింది. ప్రెస్ రిలీజ్ కూడా చేయటం జరిగింది. ఆదివారం టెంపుల్ 3:30 క్లోజ్ చేయటం జరుగుతుంది. అలానే ఎల్లుండి మార్నింగ్ చంద్రగ్రహణం 1:31 అయిపోయిన తర్వాత శుద్ధి కార్యక్రమాలు అన్ని టెంపుల్ని మొత్తాన్ని కూడా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ 3 గంటలకి ఓపెన్ చేయటం జరుగుతుంది. అంటే ఎల్లుండి సుప్రభాత సేవతోటి మళ్ళీ టెంపుల్ ఓపెన్ చేయటం జరుగుతుంది సుప్రభాత సేవతోటి. ఈ సందర్భంగా భక్తులందరికీ కూడా చాలా విషయాలు ఇప్పటికే చెప్పడం జరిగింది. మరొకసారి కూడా ఎలక్ట్రానిక్ మీడియా అడగటంతో ఈ రకమైన ఇన్ఫర్మేషన్ ఇవ్వటం జరుగుతుంది. దాదాపు 12 గంటలు మూసివేయటం వలన దర్శన టైం చాలా వరకు తక్కువ అవుతుంది. అందువల్ల దాదాపు 30-35 వేల మందికి మాత్రమే ఆదివారం దర్శనం చేపించడం జరుగుతుంది. అందుకే ఇప్పటికే భక్తులకి ఈ సమాచారం చెప్పి దర్శనానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేయటం జరిగింది. రేపు ఉన్న తక్కువ టైంలో ఎంతమందికి చేపించాలో అంతమందికి మాత్రమే చేపించి రేపు టెంపుల్ 3:30 క్లోజ్ అవుతుందంటే ఆల్మోస్ట్ 1:30 కల్లా మనకి టెంపుల్లో ఉండే అన్ని దర్శనాలు కంప్లీట్ కావాలి. ఎందుకంటే టెంపుల్ ప్రోగ్రామ్స్ ఇన్సైడ్ తోమాల సేవ కానీ లేకపోతే ఏకాంతంగా జరిగే ఏకాంత సేవ కానీ ఇవన్నీ కూడా సేవలు ఇన్సైడ్ 3:30 లోపలే చేయాలి. కాబట్టి దాదాపు అప్పటికి కూడా 2 గంటలు టెంపుల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. కాబట్టి అన్ని దర్శనాలు కూడా ఆదివారం 1:30 లోపలే కంప్లీట్ చేయాలి. అందుకని మనకి దర్శన టైం చాలా తక్కువగా ఉంటుంది. ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, భక్తులు టీటీడీ వాళ్ళ కాషన్స్ కానీ ఇన్ఫర్మేషన్ కూడా పూర్తి స్థాయిలో చదువుకొని రావాలి. అలానే టీటీడీ ఇచ్చిన విజ్ఞప్తుల్ని కంపల్సరీగా పాటిస్తే వాళ్ళకు కూడా ఏ రకమైన ఇబ్బంది ఉండదు. అలానే టీటీడీకి కూడా ఏ రకమైన సమస్యలు ఉండవని కూడా ఈ సందర్భంగా